సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కంగువ కథ 10,070 2024 సంవత్సరాల మధ్య నడుస్తుంది. ఎంత గొప్ప కథ అయినా సరే ఆడియన్స్ కు అర్థమయ్యేలా చెప్తేనే ఆ సినిమా ఆడుతుంది. ముఖ్యంగా స్టోరీ నరేషన్ లో విసిగించకుండా అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్లుండాలి. లేకపోతే అంతే సంగతి. డైరెక్టర్ శివ రాసుకున్న కథ చాలా గొప్పది. అయితే అంతే గొప్పగా తెరపై చూపించడంలో కొంచెం తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో కొంచెం విఫలమయ్యారు. సినిమా చూస్తున్నంతసేపు సూర్య పాత్ర మాత్రమే ప్రధానంగా ఉంటుంది. అయితే స్క్రీన్ మీద మిగిలిన క్యారెక్టర్లన్నీ ఆడియన్స్ను విసిగిస్తూనే ఉంటాయి. ప్రింట్ మీడియా ఇచ్చిన రేటింగ్ 2.25. సినిమా ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత అసలు కథలోకి దర్శకుడు వెళ్తాడు. అప్పటి వరకు ఆడియన్స్ను విసిగించారనే చెప్పొచ్చు. ఎప్పుడైతే పీరియాడిక్ పోర్షన్ మొదలవుతుందో అక్కడి నుంచి కొంచెం పర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా కథంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. అప్పుడొచ్చే వార్ ఎపిసోడ్లు మెప్పించడమే కాకుండా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. వెబ్సైట్స్ ఇచ్చిన రేటింగ్ 2.5. ఫస్ట్ హాఫ్ పైన డైరెక్టర్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుంటే గొప్ప సినిమాగా ఉండేది. ఫస్ట్ హాఫ్లో సూర్య, దిశా పటాని లవ్ స్టోరీ కూడా అంతగా కనెక్ట్ కాలేదు. విలన్గా బాబీ డియోల్ లుక్ బాగున్నప్పటికీ ఆయన రోల్ను చూపించడంలో ఆ క్రుయాలిటీ ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ కూడా నిరుత్సాహపరిచారు. అయితే భారీ ఎమోషనల్ బ్యాంగ్తో సినిమాను ఎండ్ చేస్తారు. క్లైమాక్స్ తర్వాత మాత్రం 2 ట్విస్టులు ఇచ్చిన దర్శకుడు శివ సీక్వెల్కు మంచి లీడ్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 2.75. సూర్య యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కోసం కూడా ప్రాణం పెట్టేశాడు. కంగువా, ఫ్రాన్సిస్ అనే 2 డిఫరెంట్ రోల్స్లో కనిపించిన సూర్య ఈ వేరియేషన్స్ చూపించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 1000 ఏళ్ల కిందట వీరుడు కంగువాగా మెప్పించి సినిమాకే హైలైట్గా నిలిచారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఉదిరన్ పాత్రకు బాబీ డియోల్ పూర్తి న్యాయం చేశారు. ఏంజలినాగా దిశా పటాని ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో ప్రధాన బలం. తనదైన బీజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్గా, రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు చాలా రిచ్గా ఉన్నాయి. ఓవరాల్గా రియల్ వ్యూ ఇచ్చే రేటింగ్ 2.5.